హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషుశ్రీ వ్లాగ్స్. ఇది టుడే వ్లాగ్ ఏంటంటే ఇది థర్స్డే వ్లాగ్. ఈవేళ పోస్ట్ చేస్తున్నాను నేను. మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ట్రావెలింగ్ చేస్తున్నాం అనేది చూడండి. సిండియా ఓల్డ్ కాలనీలో మరిడి తల్లి పండుగ అనమాట. మరిడమ్మ తల్లి పండుగ. ఇది మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. ఈ ఫెస్టివల్ స్కూల్స్ ఓపెన్ చేసినా కూడా హాలిడే పెట్టి మరీ వెళ్ళేవాళ్ళం ఈ పండగకి. ఎందుకంటే మా డాడీ వాళ్ళది, మమ్మీ వాళ్ళది నేటివ్ ప్లేస్ అదే అనమాట. మమ్మీ డాడీ వాళ్ళు అక్కడే ఉండేవారు. అందుకని మాకు చిన్నప్పటి నుంచి మరి ఆ పండగ అంటే బాగా అలవాటు. నేను ఇంట్లో కూడా ఉపారం అది పెట్టుకుంటాను మరిడి తల్లికి. ఏంటంటే ఎవరికొన్ని నమ్మకం వాళ్ళకు ఉంటుంది. తల్లి అనుకునే పనులన్నీ వెంటనే అవుతాయి అన్నమాట. అలాగా గుడి దగ్గర, టెంపుల్ దగ్గర మీకు వీడియో క్లిప్స్ యాడ్ చేశాను చూడండి ఒకసారి. ఎంత బాగుంటుందో అమ్మవారి ఫెస్టివల్. అంటే ఇప్పుడు కాలనీ మొత్తం ఏం లేదన్నమాట, అందరూ మూవ్ అయిపోయారు ప్లేస్లో. అక్కడ క్వార్టర్స్లన్నీ సగం సగం కొట్టేశారన్నమాట. క్వార్టర్స్లు అవి ఇప్పుడు లేవు అలాగా. కానీ పండగ టైంకి మటుకే ఎక్కడున్నా కూడా అందరూ వచ్చేస్తారన్నమాట పండగకి. మేము మార్నింగ్ టైం వెళ్ళట్లేదు, ఈవినింగ్ అయితే పండగది వేషాలు అవి ఉంటాయి కదా, చూద్దాం పిల్లలకు కూడా బాగుంటుంది కదా అనేసి చూపించడానికని తీసుకుని వెళ్ళాను. ఆర్కెస్ట్రా కూడా అవుతుంది. జస్ట్ మేము ఎలాగ వెళ్ళామో పండగ స్టార్ట్ అయ్యింది. వెళ్తుందన్నమాట సదరపట్టు దగ్గరికి అమ్మవారు బయలుదేరడానికి వెళ్తున్నారు. అలాగా అన్నీ షూట్ చేసామన్నమాట. వేషాలు అవి వేసారు, పులి వేషాలు అవి, ఫిష్ చూడండి అక్కడ పిక్లో ఉంది కదా అవి. ఇతను రెడ్ దీంట్లో ఉన్న అతను లాస్ట్ ఇయర్ బ్లూ కలర్లో ఉన్నారు, ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నారు. కొంచెం భయం వేసింది దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. ఒక జంగిడి ఎత్తుకున్నారు కదా. వెనకతల ఘటాలు మార్నింగ్ టైము డైలీ పుట్ట బంగారం తెస్తారు బుధవారం ముందు వారం. ఆ రోజు కానించి ఇంకా మార్నింగ్ టైం బియ్యం దండుతారు. సాయంత్రం ఏమో మనం తొలితో వండిన రైస్ తీసి పక్కన పెట్టేసి ఆ తల్లికని ఘటాల్లో వేస్తామన్నమాట. ఇది కూడా ఇప్పుడు ఈ పండగ రోజు కూడా అంతే, ఘటాలన్నీ తిరుగుతాయి. అలాగ ఇంకా అలా క్యాప్చర్ చేసాం. ఆ వేషాలు వాళ్ళు చేస్తున్నారు, రాక్షసుని పరిగెట్టించడం అవన్నీనా. అలా ఫెస్టివల్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మా పిల్లలకు కూడా బాగా ఇష్టం. ఎక్కువ మేము టీవీలో కూడా ఎక్కువ శాతం ఇవే వేసుకొని చూస్తూ ఉంటాం అన్నమాట. మాకు చాలా ఎక్కువ ఇష్టం. ఎక్కడెక్కడ ఫెస్టివల్ అయినా వెళ్ళాలనిపిస్తుంది. మన దగ్గర ఎప్పుడు అవుతుందా ఫెస్టివల్, ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తాం దేనికైనా. ఈ పండగ గురించి కూడా అలాగే వెయిట్ చేసామన్నమాట. వీళ్ళు కూడా ఈ ఘటాలు వెతుకున్న వాళ్ళ మీద మటుగా తల్లి సాక్షాత్గా తల్లి నిజంగా ఎంత బాగా వచ్చారనమాట. నిజంగా తల్లి వచ్చే నాట్యం చేసినట్టు అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి మాకు చూడగానే. తల్లి నెక్స్ట్ ఇయర్ కూడా మొత్తం అందరం కలిసి హ్యాపీగా రావాలని మనస్ఫూర్తిగా మమ్మల్ని కరుణించనేసి దండం పెట్టుకున్నమాట. తల్లి పండగ మీరు కూడా చూసి ఆ తల్లి ఆశీస్సులు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఆ తల్లి ఎలా వచ్చిందో, ఎంత వైబ్స్ ఉన్నాయి చూడండి. ఎవరికైనా ఆ ప్లేస్లో నిలబడి చూస్తే గూస్ బంప్స్ మామూలుగా రావు. ఎవరైనా చూస్తే ఇంకెవరెవరో ఈ పండగకి వెళ్ళారో వాచ్ చేసిన వాళ్ళు ఉన్నోళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి అతను రాక్షసుని ఇచ్చేస్తున్నారు కదా, మేము కరెక్ట్గా అక్కడే నించున్నాం. అతను అలా చూస్తూ ఇలా తిప్పబోతాడికి ఒక్కసారిగా పరిగెట్టారు అందరూన. ఒకరికొకరు పరిగెట్టి భయంతో. ఎందుకంటే మెయిన్లీ వాళ్ళు వేసుకునే కలర్స్ బట్టే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, అందు గురించని. మమ్మీ వాళ్ళు చిన్నప్పుడైతే పండగ ఇంకా బాగా జరిగిందని మాకు తెలిసి. మేము చిన్నగా ఉండింటే ఒక ఏజ్ వచ్చే వరకు పండగ కూడా చాలా బాగుండేది. మా అత్త వాళ్ళందరూ, మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అక్కడే ఉండేవారు. అందరూ పిలిచేవారు, మేము వెళ్ళేవాళ్ళమి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు అక్కడ లేరు. అందరూ బయటికి ఇటు సైడ్ వస్తారన్నమాట, శ్రీహరిపురం అటు సైడ్ వస్తారు, ఎవరు లేరు. కానీ తల్లిని అయితే మనం మర్చిపోలేం కదా, కంపల్సరీగా వెళ్ళి పసుపు కుంకుమ అది ఇవ్వడానికి వెళ్తాం. ఇప్పుడైతే కాలనీ పాస్లు అవి పెట్టేశారు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళనివ్వట్లేదు. పండగ టైం అంటే కంపల్సరీగా అలౌ చేస్తారన్నమాట. అందుకే ఎవరెవరు వచ్చారో పండగకి, ఎవరెవరు చూసారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఓకే, ఎవరైనా వీడియోని వాచ్ చేసి ఉంటే ఎలా ఉందో ఏటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మరిడమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, నా యూట్యూబర్స్ మీద కూడా ఉండాలని. బాయ్ గైస్ అండ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.